మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వ్యయం ఎక్కువగా ఉంది. కొంత ఖర్చులను నియంత్రించుకోవాలి. రాజపూజ్యం 1, రాజావమానం 2గా ఉంది. కాబట్టి పనులపై మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే మకర రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రారంభం నుండి 1 జూన్ వరకు గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సమయము. ఆరోగ్యంపై మీరు ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో, మీకు క్లోజ్గా ఎవరైతే సంచరిస్తున్నారో, మెదులుతున్నారో వాళ్ళతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళతో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అప్పులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కూడాను. కాబట్టి నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఇక 1 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. 7వ స్థానం అవుతుంది. చాలా అనుకూలమైనటువంటి స్థానం. వివాహ యోగం కనబడుతుంది. ఈ సమయం లోపల ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి సమయము. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలంగా ఉంది. ఇక 31 అక్టోబర్ నుండి సింహంలోకి వస్తున్నాడు బృహస్పతి. అంటే 8వ స్థానంలోకి వస్తున్నాడు. 8వ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆకస్మికమైనటువంటి మార్పులకు అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ 24 జనవరి వక్రరీత్యా కర్కాటక రాశిలోకి మళ్ళీ వస్తున్నాడు కనుక మళ్ళీ శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఓవరాల్గా శనేశ్వరుడు ఈ సంవత్సరం 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అనుకూలమైనటువంటి సంచారం బాగా కలిసి వస్తుంది. ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలో ఉన్నాడు. అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత డబ్బు విషయంలో ఆందోళన కలిగించేటువంటి సంచారం గనక డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇక 8 డిసెంబర్ ఆ ప్రాంతంలో మకర రాశిలోకి రాహువు వస్తున్నాడు కనుక మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతువు 8వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. తదనంతరం కేతువు 7వ స్థానంలోకి వస్తున్నాడు. కొంతవరకు పూర్వంతో పోల్చినట్టయితే కేతువు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయము స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది. క్రమేపీ మీకు ఇంప్రూవ్ అవుతుంది ఈ సంవత్సరము. అయితే కుటుంబ బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. తద్వారా కొన్ని ఖర్చులు మీద పడతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. రాజకీయ కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగ మార్పు సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం ఓవరాల్గా మకర రాశి వారికి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి సంవత్సరం చివరి లోపల స్థిరత్వం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత వైపుకు మీ మనస్సు వెళుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే అభివృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం. కానీ శ్రమతో కూడుకున్నటువంటి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.